ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ పై సూరారం కాలనీ బస్ స్టాప్ ఫస్ట్ హోమ్ జెండా, సెకండ్ హోమ్ జెండా, సూరారం ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ప్రజలకు మీరంతా తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, భవిష్యత్తులో ఓటు ఆధార్ లింక్ తో చేసే అవకాశాలున్నాయని, అప్పుడు తమకు ఇబ్బంది జరగవచ్చని ప్రజలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పిస్తున్న సామాజిక పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ఓటు హక్కు లేని వారు మీ సేవలో ఆన్లైన్ లో స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని సొంతగా స్కెచ్ పెన్ తో కాటన్ బట్టపై రాసి బ్యానర్ తో సొంత మైకుల ద్వారా రికార్డ్ చేసి చౌరస్తాల్లో మైకు ద్వారా వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60 గజాల శ్యామ్, గుట్ట అశోక్, ఆర్ లక్ష్మీనారాయణ, జి రమేష్, రాజు, ఆంజనేయులు, దేవిరెడ్డి, సీనియర్ సిటిజన్స్ తో పాటు యువకులు పాల్గొన్నారు. ఈ వినూత్న ప్రచారాన్ని ప్రజలు చూసి వారి సెల్ ఫోన్ లో బంధించి ఇతరులకు పంపించడం విశేషం. ఈ యొక్క సర్ కార్యక్రమాన్ని సూరారం కాలనీలో దిగ్విజయంగా జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్, యువకులంతా కూడా ఈ విధంగా బ్యానర్ కట్టుకొని గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు రాయించుకోండి. భవిష్యత్తులో ఓటు హక్కు ప్లస్ ఆధార్ కార్డు లింక్ అయ్యే ప్రమాదం ఉన్నది. అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలకు ఇబ్బంది జరుగుతుందని తెలియపరుస్తున్నాం. 18 ఏళ్లు నిండిన వారు మీ సేవకు వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ఆధారం లేకపోతే, ఐడెంటిటీ కార్డు దొరకకపోతే ఆ యొక్క ఇచ్చినటువంటి ఫామ్ లో కింది కాలం నింపించిన మీ ఓటు హక్కు నమోదవుతుంది. కొందరికి ఆల్రెడీ మాకు ఓటు హక్కు ఉన్నది, మేము ఎందుకు పోవాలనే దీనితో ఇళ్ళలో ఉన్నారు. పొరపాటు, ఇప్పుడున్న ఓట్లన్నీ పోయినాయి, ఇప్పుడు కొత్తగా రాస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చూసిన వారు మిగతా మీ బంధువులకు గాని మీ అన్నదమ్ములకు గాని చెప్పి ఎక్కడో ఒక్క దగ్గరనే ఓటు ఉండాలి తప్ప 2 జాగాలు ఉండకూడదు. 2 జాగాలు ఉంటే శిక్ష పడుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క సమాచారాన్ని అందరికి తెలియపరుస్తారని మా సూరారం కాలనీ తరపున యావత్ కాలనీ వాసులకు తెలియపరుస్తున్నాము. జై హింద్. మాట్లాడు. ఒక ఓటు ఒక దేశం అనే నినాదంతోనే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు పౌరురాలు నమోదు చేసుకోవాలి ఓటు హక్కు. ఓటు అంబేద్కర్ ఇచ్చిన ఒక ఆయుధాన్ని ఆ ఓటు హక్కు ఆయుధాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఐఆర్ ఫాములో ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2002లో ఉన్న ఓటు వేస్తే అదొక డీటెయిల్స్ రాయాలి. ఒకవేళ ఓటు వేయలేకపోతే, అవి దొరకలేకపోతే ఇప్పుడు ప్రస్తుతము నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్ ఆ సర్వ్ ఫామ్ లో కింది కాలంలో నింపాలి. అదే మీ తాత ముత్తాతలు గాని ఎక్కడైనా వేసి ఉంటే అవి కూడా ఫిలప్ చేస్తే మీ ఓటు హక్కు నమోదవుతుంది. ఓటు రాని వాళ్ళు, ఓటు డిలేట్ అయితే మీరు మీ సేవా సెంటర్కి వెళ్లి కొత్తగా నమోదు చేసుకోవాలి. ఎవరైనా సరే 18 సంవత్సరాల నుంచి నిండిన వాళ్ళు ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఓటు ద్వారా మనము భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, భారతదేశ పరిపాలన విభాగము ఎలా ఉండాలో మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనమందరము ఓటు హక్కును నమోదు చేసుకుంటే భారతదేశంలో పౌరుడుగా నియమించబడతాము, భారతదేశ పౌరులుగా ఉండగలుగుతామని తెలియజేస్తూ జై హిందూ, జై భారత్, జై భీమ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.